రాజ్యసభలో తొలిసారి అడుగు పెట్టబోతోన్న లోకేష్ భవిష్యత్ ప్రణాళికలేంటి? కేబినెట్ లో ఆయనకు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది? పార్టీ మంత్రి పదవుల్ని ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు? ప్రభుత్వంలో ఆయన తన ముద్ర వేయగలుగుతారా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అడుగు పెట్టడం లాంఛనమే. ఎమ్మెల్సీ కోసం అట్టహాసంగా నామినేషన్ వేశారు ఆయన. లోకేష్ కు కేబినెట్ లో బెర్త్ కూడా ఖాయమైంది. అయితే ఏ శాఖ ఇస్తారన్న విషయంలో రెండు రకాల వాదనలున్నాయి. చంద్రబాబు కీలకంగా భావిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖలను ఆయనకిచ్చే అవకాశం ఉందంటున్నారు. ఐటీలో ఆంధ్రను టాప్ పొజిషన్ లోకి తీసుకువెళ్లాలన్నది తన టార్గెట్ కాగా, అందులో ఇప్పటికీ అనుభవం ఉన్న లోకేష్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని బాబు భావిస్తున్నారట. దాంతో పాటు పెట్టుబడుల విషయంలో కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖను అప్పగించే అవకాశం ఉందంటున్నారు. అయితే రెండు శాఖలు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేనివి. తండ్రి స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎదగాలంటే లోకేష్ కు జనంతో నేరుగా ఉండే సంబంధాలు ముఖ్యం. అందుకే ఐటీ, పరిశ్రమలకు బదులు మున్సిపల్, పంచాయతీరాజ్ ఇవ్వొచ్చన్న మరో వాదన కూడా ఉంది. మున్సిపల్ శాఖను తీసుకుని ప్రతి నెలా ఒక్కో జిల్లాలో పర్యటించేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటే ఇటు డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపడడంతో పాటు అటు పార్టీ క్యాడర్ తో సంబంధాలు బలపడతాయన్న ఆలోచన కూడా ఉందట. రెండు 2009 నుంచే పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు లోకేష్. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ బాధ్యతలు చూశారు. అప్పట్లో అందరి ప్రశంసలు అందుకున్న నగదు బదిలీ పథకం కూడా చిన్నబాబు మానసిక పుత్రికేనని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. 2013 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారాయన. నేరుగా పార్టీలో ఉన్నత పదవి తీసుకునే అవకాశం ఉన్నా కాదని అంచెలంచెలుగా ఎదిగారు. అన్నిటికీ మించి సంక్షేమ నిధి కమిటీ కన్వీనర్ హోదాలో కార్యకర్తలకు బాగా దగ్గరయ్యారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం, వారి పిల్లలకి చదువు చెప్పించడం వంటి కార్యక్రమాలతో విశ్వాసం కలిగించారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పార్టీ కార్యక్రమాలకు దూరం కాకుండా రెంటిని సమన్వయం చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు లోకేష్. అందుకే మున్సిపల్, పంచాయతీరాజ్ వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ నడుస్తోంది.